తిరుపతి జిల్లా రేణిగుంట సమ్మె నిరసనలతో హోరెత్తింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడళ్లలో రోడ్లపై బైఠాయించారు. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా అధికారులు కార్మికుల సమస్యల పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డిపిఓ సుశీలాదేవి హామీ ఇచ్చారు. అధికారుల హామీతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. 3 డేస్గా శానిటేషన్ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి ఈరోజు అఫీషియల్ టీం అంతా రావడం జరిగింది. నాతో పాటు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ గారు అందరి సమక్షంలో కార్మికులతో డిస్కషన్ కూడా చాలాసేపు వాళ్ళ డిమాండ్స్ పైన మాట్లాడిన తర్వాత వీళ్ళు చాలా కాలంగా జీతం పెంచమని ఒక డిమాండ్ ఉంది. అది ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఎంపీడీఓ గారు గతంలో వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా చెప్పారు, ఏప్రిల్ నెల నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 18,000 ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు అపోహతో మరి ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అన్న అపోహతో కూర్చున్నారు. అది ఇవాళ మళ్ళీ క్లారిఫై చేశాము. దాంతోపాటు గతంలో కొంచెం ఒక్కొక్కరికి 4,000, 6,000 అరియర్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. సో అవి కూడా సార్ట్ అవుట్ చేయటం జరిగింది. ఇంకా వీళ్ళ డిమాండ్స్ అయినటువంటి శానిటేషన్ వెహికల్స్ రిపేర్స్ కానివ్వండి, యూనిఫామ్స్, తర్వాత శానిటేషన్ మెటీరియల్ మనం ఎవ్రీ ఇయర్ ఇచ్చేది అది కూడా ఆన్ టైంలో ఇవ్వడానికి ఉగాది పండుగ లోపల అందరికి అందచేయడానికి డెసిషన్ తీసుకున్నాము. సో వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవాళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ యథావిధిగా రేణిగుంటలో కొనసాగుతాయి. సో దీంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా రేణిగుంటలో ఒక సమస్య ఏంటంటే ఈ హౌస్ ట్యాక్సెస్ కలెక్షన్లో కొంచెం పంచాయతీ పర్ఫార్మెన్స్ కూడా తక్కువగా ఉంది. సో ఈరోజు మీడియా పరంగా రేణిగుంట పంచాయతీలో ఉండే ప్రాపర్టీ ఓనర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇప్పటికి ఓన్లీ 25 to 30% మాత్రం మనం రేణిగుంటలో చేయగలిగాం. ఇంకా ₹1,00,00,000 పైన ట్యాక్స్ కట్టాల్సి ఉన్నారు. సో బిల్ కలెక్టర్ మీ ఇంటికి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్, సో స్వర్ణ పంచాయతీ లింక్ ఓపెన్ చేసుకొని మీ ఓనర్ నేమ్ కానీ మీ ఆధార్ మొబైల్ నెంబర్ పెడితే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వస్తాయి. అదే లింక్లో యూపీఐ ద్వారా ఫోన్పే, గూగుల్ పే ఆర్ నెట్ బ్యాంకింగ్ వాట్ ఎవర్ పేమెంట్ మీరు చేసేయచ్చు. మీ మొబైల్కే రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. కంట్రీలోనే ఫస్ట్ టైం రూరల్ ఏరియాస్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి ట్యాక్సెస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.